రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఇందిరమేళ్ల పంపిణీ కార్యక్రమం చేపడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇప్పటికే సుమారు 1,00,000 ఇళ్లు నిర్మాణం పూర్తయిందని చెప్పారు. జూన్ చివరి నాటికి మరో 1,00,000 పూర్తవుతాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 18,000 ఇళ్లు మంజూరు చేశామన్నారు. పేదల ఇళ్ల కోసం విలువైన ప్రభుత్వ భూములను కేటాయిస్తున్నామని, జీవనోపాధికి అనుగుణంగా ఉండే ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ప్రదేశాల్లో ఇళ్లు నిర్మించిస్తామన్నారు మంత్రి పొంగులేటి. మొదటి విడత 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు 22,500 కోట్ల ఖర్చు పెట్టి కార్యక్రమాన్ని వడివడిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మారుమూల గోడాలలో, తండాలలో, గ్రామాలలో ఈ పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా కనిపించే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం వడివడిగా జరుగుతున్న సంగతి ప్రత్యక్షంగా మీరు కూడా చూశారు. దాంట్లో భాగంగా ఇప్పటికే సుమారు 1,00,000 పైచీలకు కంప్లీట్ అయి గృహప్రవేశాలు ముమ్మరంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. జూన్ చివరి నాటికి మరొక 1,00,000 ఇళ్లు కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నాయి కూడా కంప్లీట్ కాబోతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నానని అనేక పర్యాయాలు చెప్పాం. అర్బన్ ప్రాంతానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలోని ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్ ఉన్న నియోజకవర్గాలలో ఇళ్ల స్థలాలు లేని కారణంగా కేవలం 18,000 ఇళ్లే ఈ ఇన్నర్ సైడ్ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇచ్చి వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడత